హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు జిఎస్కే. గైస్, ఈరోజు మన వీడియోలో నేను ఇంట్రెస్టింగ్ టాపిక్స్ చెప్పుకోబోతున్నాం. ఇండియన్ నేవీ ఏఐని యూజ్ చేయబోతుంది. ఇండియన్ నేవీ ఏఐని వార్స్లో కూడా ఇకపై యూజ్ చేయబోతుంది అనమాట. దాని గురించి టైటానిక్ షిప్ అనేది కొండ గుద్దుకొని మునిగిపోయింది కదా, మరి ఇప్పుడు వస్తున్న క్రూజ్ షిప్స్ కూడా ఒకవేళ కొండ గుద్దుకుంటే మునిగిపోతాయి దాని గురించి, అండ్ అలాగే గూగుల్ మ్యాప్స్ మనల్ని మోసం చేస్తుంది ఆ టాపిక్ గురించి. అండ్ ఫైనల్ గా వచ్చేసి ఏంటంటే సిఎన్ కార్టూన్ నెట్వర్క్ ఇంకా ఫైనల్ గా షట్ డౌన్ అయిపోతుంది అనమాట. మన చిన్నప్పుడు జ్ఞాపకాలు ఎన్నో షోస్ దాంట్లో చూస్తాం దాని గురించి. అండ్ ఫైనల్ గా వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే ఉన్నాయి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న విన్నపం, తెలిసిందే కదా, వీడియో చూసిన వాళ్ళు కంపల్సరీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎందుకంటే భయ నాకు మోటివేషన్ వస్తుంది దానికోసం అనమాట. సరే స్టార్ట్ చేద్దాం. ఇండియన్ నేవీ ప్రపంచంలోని మోస్ట్ పవర్ఫుల్ నేవీలో ఒకటి ఈ ఇండియన్ నేవీ. ఎయిత్ ర్యాంక్ ఉంది. ఎయిత్ ర్యాంక్ అంటే మీరు ఏదో ఎయిత్ ర్యాంక్ అనుకోమాకండి, ఇట్స్ వెరీ డేంజరస్ అని. అండ్ అలాగే ఇండియన్ నేవీ ఇప్పుడు ఏఐని రికగ్నైజ్ చేసి ఏఐని ఫుల్ గా వార్స్ లో కూడా యూజ్ చేయబోతుంది. 2022 లెక్కల ప్రకారం ఇండియన్ నేవీ కాడ 2 యాక్టివ్ ఎయిర్ క్రాఫ్ట్స్, 1 మేజర్ ట్రాన్స్పోర్ట్ డక్, 4 ల్యాండింగ్ షిప్స్ అండ్ ట్యాంక్స్, 8 ల్యాండింగ్ క్రాఫ్ట్స్, 12 డిస్ట్రాయర్స్, 12 ఫైటర్స్, 2 బ్లాస్టిక్ మిసైల్ సబ్మెరైన్స్, 16 అటాక్ సబ్మెరైన్స్, 18 క్రాటర్స్, 1 మైండ్ కౌంటర్ మిసైల్. టోటల్ మన ఇండియన్ నేవీ కాడ 295 వార్ షిప్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒకసారి ఇమాజినేషన్ చేసుకోండి మీ బ్రెయిన్ లో. మోస్ట్ పవర్ఫుల్ నేవీ ల్యాండ్ మీదే కాదు, మనలో నీళ్ళలో కూడా ఎనిమీస్ కి ఇస్తారు. ఇప్పుడు ఇండియన్ నేవీ ఏఐ టెక్నాలజీతో ఇంకా అడ్వాన్స్డ్ గా బలంగా మారింది. ఇండియన్ నేవీ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేస్తే ఇంకా బలంగా మారొచ్చు అని రికగ్నైజ్ చేసింది. నేవీలో ఏఐని యూజ్ చేయడం వల్ల డిసిజన్ మేకింగ్ లో అండ్ ఫుల్ క్యాపబుల్ గా పనిచేస్తుంది అనమాట. అండ్ మెయిన్ వచ్చేసి ఏఐని యూజ్ చేయడానికి కారణం ఏంటంటే రకరకాల శక్తివంతమైన వ్యూహాలని వేసి ఎనిమీస్ కి వచ్చిపోయిస్తుంది అదనమాట. అండ్ మోడర్న్ వార్స్ లో స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ గా ఉంటుంది. రీసెంట్ గానే ఇండియన్ నేవీ ఏఐ ఎక్స్పీరియన్స్డ్ హబ్స్ ని ఓపెన్ చేసింది. అదే మన విశాఖపట్నంలో మొన్న రీసెంట్ గా ఓపెన్ చేసింది. విశాఖపట్నంలోని ద మెరిటైన్ రిఫరెన్స్ లైబ్రరీలో దీన్ని ఓపెన్ చేసింది. ఏఐ టూల్స్ అండ్ అప్లికేషన్స్ ని ఎలా యూజ్ చేయాలో అక్కడ చెప్తారనమాట. ఇండియన్ నేవల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ICAI బెంగళూరులో ఉంటుంది. అండ్ ఇండియన్ నేవీ డెవలప్మెంట్ ఏఐ పవర్డ్ సొల్యూషన్స్ అండ్ అలాగే మెరిటైన్ ఆపరేషన్స్ కోసం స్టార్ట్అప్ కంపెనీస్ తో కొలాబరేట్ అయింది. ఇకపై ఏఐని యూజ్ చేశారంటే మరి మన వాళ్ళు ఇంకా శక్తివంతంగా మారుతారు, ఇంకా ఎనిమీస్ కి అనమాట. సో అదనమాట, మన ఇండియన్ ఆర్మీ అంటే అందరికి ఇష్టమే కదా, మరి ఒక లైక్ చేయి మన ఆర్మీ కోసం అయినా. టైటానిక్ పాత వీడియోస్ మనం ఈ టైటానిక్ గురించి ఒక టాపిక్ చెప్పుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ఈ టైటానిక్ షిప్ కొండ గుద్దుకోవడం వల్ల మునిగిపోయింది, బ్రేక్ అయ్యి నీళ్ళు వచ్చి మునిగిపోయింది కదా. ఇప్పుడున్న క్రూజ్ షిప్స్, మోడర్న్ క్రూజ్ షిప్స్ కూడా కొండ గుద్దుకుంటే మునిగిపోతాయా లేదా దాని గురించి చెప్తాను వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడున్న మోడర్న్ షిప్స్ తయారీ విధానం అండ్ సేఫ్టీ మీద ఎక్కువగా ఫోకస్ చేసింది. టైటానిక్ షిప్ మొత్తం సింగిల్ హోమ్ తో కన్స్ట్రక్ట్ చేశారనమాట. బట్ ఇప్పుడున్న మోడర్న్ క్రూజ్ షిప్స్ అనేవి డబుల్ హోమ్ భాగాలుగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మోర్ ఓవర్ షిప్ అవుటర్ సర్ఫేస్ అండ్ ఇన్నర్ సర్ఫేస్ ని డిఫరెంట్ స్ట్రక్చర్ మెథడ్స్ లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల షిప్ కి డెంట్ పడుతుంది కానీ హోల్ పడుతుంది, అదే బొక్క పడుతుంది అనమాట. ఒకవేళ బ్రేక్ అయినా కానీ ఇప్పుడున్న అడ్వాన్స్డ్ వెల్డింగ్ టెక్నాలజీతో ఎంబటే వితిన్ మినిట్స్ లోనే దానికి వెల్డ్ చేసేస్తారు. మైండ్ లో అనుకున్నట్టుగానే షిప్ కు బొక్క పడింది అనుకుందాం. బాటమ్ లో ఉన్న నెంబర్ ఆఫ్ క్యాబిన్స్ చూసారు కదా, సో ఇక్కడికి వచ్చి వాటర్ అనేవి వాటి క్యాబిన్స్ లో ఉంటాయి బాటమ్ సర్ఫేస్ లో. అండ్ బాటమ్ సర్ఫేస్ లో పంప్స్ కూడా ఉంటాయి. ఆ పంప్స్ అనేవి వచ్చిన వాటర్ ని బయటికి అవుట్ చేస్తాయి. అండ్ అలాగే ఈ క్యాబిన్స్ ఉండటం వల్ల షిప్ అనేది మునగటం చాలా అసాధ్యం, ఎందుకంటే సర్ఫేస్ కి బొక్క పడిందంటే ఆ క్యాబిన్ లో వాటర్ ఆ క్యాబిన్ లోనే ఉంటాయి. అండ్ అలాగే పంప్స్ ఉంటాయి కాబట్టి బయటికి ఫిల్ చేస్తుంది. సో అదనమాట. అండ్ అలాగే ఏంటంటే ఇప్పుడున్న మోడర్న్ షిప్స్ అనేవి అట్లున్నాయి. అండ్ అలాగే గుర్తుకొచ్చింది చెప్తున్నాను ఏంటంటే ఈ టైటానిక్ మీద ఒక థీరీ ఉంది, హర్రర్ థీరీ. దాని గురించి చెప్పమంటే చెప్తాను. కామెంట్ బాక్స్ లో హర్రర్ థీరీ అబౌట్ టైటానిక్ అని చెప్పండి, లేదా టైటానిక్ అని టైప్ చేయండి, నేను దాని గురించి కూడా లాంగ్ వీడియో చేస్తాను. ఆంధ్రప్రదేశ్ గురించి ఒక్క మాటలో చెప్పుకోవాలంటే బాగుంటది, బాగుంటదన్న, నిజంగా బాగుంటది. ఇండియా వైడ్ గా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కువ మూవీ థియేటర్స్ ఉన్నాయంట. మరి వాటి గురించి ఒకసారి చూద్దాం. మధ్యప్రదేశ్ 188 థియేటర్స్, బీహార్ 260 థియేటర్స్, ఉత్తరప్రదేశ్ 321 థియేటర్స్, వెస్ట్ బెంగాల్ 373 థియేటర్స్, అండ్ ఈ గుజరాత్ 420, తెలంగాణ 485, మహారాష్ట్ర 703, కర్ణాటక 719 థియేటర్స్, తమిళనాడు 943 థియేటర్స్. అండ్ ఫైనల్ గా ఆంధ్రప్రదేశ్ లో 1097 థియేటర్స్ ఉన్నాయి. అంటే 3 తక్కువ 1100 థియేటర్స్. ఇన్ని థియేటర్స్ అంటే నిజమే. మరి మీ ఊర్లో థియేటర్ ఉందో కామెంట్ చేయండి. అండ్ ఈ అనంత విశ్వం, అందులో మన సోలార్ సిస్టమ్, మళ్ళీ మన సోలార్ సిస్టంలో మన భూమి, మళ్ళీ ఈ భూములు మనుషులు అండ్ లక్షల జాతుల జంతువులు,
అందులో కొన్ని జంతువులు అంతరించిపోతున్నాయి, కొన్ని ఎండమిక్ స్టేజ్లో ఉన్నాయి, మనకు తెలిసిందే. బట్ న్యూ స్పీసెస్ కూడా డిస్కవర్ అవుతున్నాయి. ఎవ్రీ ఇయర్ సైంటిస్టులు 13,000 నుండి 18,000 న్యూ స్పీసెస్ని డిస్కవర్ చేస్తున్నారు. మీరు చూస్తున్న వీడియో అదే. న్యూ స్పీసెస్ అంటే ఇంక్లూడింగ్ ప్లాంట్స్, ఫంగై అండ్ యానిమల్స్. 2 ఎగ్జాంపుల్స్ చెప్తా వినండి. 2023 థాయిలాండ్లోని థాయ్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో ఎలక్ట్రిక్ బ్లూ టొరంటులా స్పీసెస్ని డిస్కవర్ చేశారు. 2024 యోనాన్ ఏందో ఈ పేరు, మరి వీళ్ళ పేర్లన్నీ విచిత్రంగా ఉంటే, అక్కడ మీడియం సైజ్ న్యూ వెనమస్ స్నేక్ని డిస్కవర్ చేశారు. వీళ్ళు డిస్కవర్ చేశారంటే నాకు కొంచెం ఎందుకో తేడాగా ఉంది, ఎందుకంటే వీళ్ళు కనపడి మొత్తం తింటారు కదా, ఇంక డిస్కవర్ ఏం చేస్తారు? సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే ఇంకా 8.5 మిలియన్ స్పీసెస్ డిస్కవర్ చేయాల్సి ఉంది. గూగుల్ మ్యాప్స్ మనల్ని నిజంగానే పిచ్చోళం చేస్తుందా? గూగుల్ మ్యాప్స్ పలానా రోడ్డు మీద ట్రాఫిక్ ఎక్కువగా ఉంది, ఇటు నుంచి వెళ్తే మీరు ఈజీగా వెళ్ళొచ్చు, పలానా రోడ్డు మీద చాలా తక్కువగా ఉందని చెప్తుంది కదా, అది నిజమేనా? దీనికి సమాధానం మనోడు కనుక్కున్నాడు. మనోడు సింపుల్ ఎక్స్పెరిమెంట్ చేశాడు. బై ద వే మనోడు పేరు సైమన్. 99 ఫోన్స్ని కలెక్ట్ చేశాడు. ఫ్రెండ్స్ కాడ నుంచి రెంట్కి తీసుకొని అలా ఎలా నాన్న తిప్పలు పడి 99 ఫోన్స్ని కలెక్ట్ చేశాడు. ఆ ఫోన్స్ అన్నింటినీ కారులో పెట్టుకొని జర్మనీ రోడ్స్ మీద తిరుగుతూ ఉన్నాడు అనమాట. ఆ రోడ్స్ అన్ని ఫ్రీగా, ట్రాఫిక్ లేకుండా ఉన్నాయి, చాలా ఫ్రీగా ఉన్నాయి ఆ రోడ్స్ అన్ని. బట్ గూగుల్ మ్యాప్స్లో చూస్తే అతనికి ఆ ప్లేస్ అన్ని ట్రాఫిక్ ఫుల్గా ఉందని చూపిస్తుంది అనమాట. దీన్ని బట్టి సైమన్ ఒక కంక్లూజన్కి వచ్చాడు. గూగుల్ మ్యాప్స్ రోడ్డు మీద ఉన్న వెహికల్స్ని బట్టి మనకి ట్రాఫిక్ చెప్పదు. గూగుల్ మ్యాప్స్ అక్కడ ఉన్న ఫోన్స్ని క్యాలిక్యులేట్ చేసి మనకి ట్రాఫిక్ ఉందని చెప్తుంది అనమాట. అక్కడ ఎక్కువ ఫోన్స్ ఉంటే ట్రాఫిక్ ఎక్కువ ఉందని చెప్పిద్ది, తక్కువ ఫోన్స్ ఉంటే తక్కువ ఉందని చెప్పిద్ది అనమాట. సో దీన్ని బట్టి ఏంటంటే గూగుల్ గాడు మనకిందో ఏంటి బ్రో అంత మాట అన్నావు నన్ను, నేను ఇందాకటి నుంచి నేను సపోర్టివ్గా చేస్తుంటే. ద ఎక్స్పోజ్ మిల్టన్ షూట్ పర్పస్ ఏంటంటే స్ట్రోక్స్ మూవ్మెంట్ డిజార్డర్ ఉంటుంది కదా, అదే నరాల వీక్నెస్ ఉన్న వాళ్ళకి ఈ షూట్ బాగా పనిచేస్తుంది. ఈ షూట్ వేసుకుంటే ఏమవుతుందంటే టెన్షన్ అండ్ మజిల్ పెయిన్ అనేది తగ్గించి ఆర్మ్స్ అండ్ లెగ్స్ కొంచెం ఫ్రీగా మూవ్ అయ్యేటట్లు చేస్తుంది అనమాట. అండ్ ఈ షూట్ గురించి చెప్పుకోవడానికి రీజన్ ఏంటంటే తెలియాలి కదా, నడవలేని వాళ్ళు ఉంటారు కదా, ఈ షూట్ అనేది ఒకటి ఉంది అని చెప్పుకోవడానికి. కార్టూన్ నెట్వర్క్ ఇప్పుడున్న జనరేషన్ ఏమో కానీ 90s కిడ్స్ అండ్ 2005 లోపు పుట్టిన వాళ్ళకి ఇది ఒక అందమైన ప్రపంచం. మిగతా ఛానల్స్ ఏమో కానీ సిఎన్ కార్టూన్ నెట్వర్క్ ని మట్టికి హత్తుకుపోతాం అనమాట. ఒక్కసారి టీవీ కాడ కూర్చొని రిమోట్ పట్టుకున్నామంటే ఈ కార్టూన్ నెట్వర్క్ తప్ప ఇంకే ఛానల్ చూసేవాళ్ళం కాదు. ఈ కార్టూన్ నెట్వర్క్ లో వచ్చే ఛానల్స్ ఒకటి తర్వాత ఒకటి అలా టైం మర్చిపోయి హత్తుకొని చూస్తాం. ఎందుకంటే ఇంకా బాగుంటాయి ఆ ఛానల్లో వచ్చే షోస్ కూడా చాలా బాగుంటాయి అనమాట. అది బట్ సాడ్ న్యూస్ ఏంటంటే ఇకపై కార్టూన్ నెట్వర్క్ లేదు. ఆఫ్టర్ కంప్లీటింగ్ 26 years కార్టూన్ నెట్వర్క్ పర్మనెంట్గా షట్ డౌన్ చేశారు. August 8, 2024 ఈరోజు కార్టూన్ నెట్వర్క్ని షట్ డౌన్ చేసిన రోజు. కార్టూన్ నెట్వర్క్ ఓవరాల్ 100 మిలియన్ ఇళ్లలో అవైలబుల్గా ఉంటుంది. 192 కంట్రీస్లో ఈ నెట్వర్క్ అనేది ఉంటుంది. ఆల్మోస్ట్ ప్రపంచం మొత్తం ఈ కార్టూన్ నెట్వర్క్ని చూస్తారు, అంతా మనోళ్ళే. కార్టూన్ నెట్వర్క్లో వచ్చే కొన్ని షోస్ చెప్తానండి. స్కూబాడు, బెంటెన్, ద క్రూగేజ్ డాగ్, జానీ, జాకీ చాన్, ద పవర్ ఆఫ్ గర్ల్స్, ద గ్రిమ్ అడ్వెంచర్ ఆఫ్ బెల్లీ, మనందరికి ఇష్టమైన టామ్ అండ్ జెర్రీ ఇంక పైనుంచి రావు. సో అదనమాట, ఇక పైనుంచి కార్టూన్ నెట్వర్క్ అనేది మనకు కనిపించదు. అండ్ కార్టూన్ నెట్వర్క్ ఎవరైతే సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో వాటిని వేరే ప్లాట్ఫామ్స్, ఓటీటీ ప్లాట్ఫామ్లోకి డైవర్ట్ చేస్తున్నారనమాట. ఇలా చేయడానికి రీజన్స్ ఉన్నాయి, ఆ రీజన్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను అదనమాట. అండ్ కార్టూన్ నెట్వర్క్ నేను చిన్నప్పుడు తెగ చూసేవాడిని, ఇంట్లో వాళ్ళు వచ్చి తన్నేదాకా పోయేవాడిని కాదనమాట. అదే ఇంకా మనకి ఈ కార్టూన్ నెట్వర్కే మనకు ఒక ప్రపంచం. మీకు కూడా ఏదైనా ఇష్టమైన షోస్ ఉంటే వాటిని కామెంట్ చేయండి. అండ్ అలాగే కార్టూన్ నెట్వర్క్ ఇప్పటికీ ఎవరు చూస్తున్నారో నిజాయితీగా చెప్పండి, కామెంట్ చేయండి అదనమాట. ఈ వీడియో కదా చూసామంటే కంపల్సరీ నచ్చే ఉంటుంది. సో నచ్చే ఉంటుంది నాకు తెలుసు, నచ్చిద్ది ఖచ్చితంగా నచ్చిద్ది. చూస్తున్నారు కదా, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నాకు కొద్దిగా సపోర్ట్ అయ్యండి భయ. మీరు సపోర్ట్ ఇచ్చారంటే నేను ఇంకా కొద్దిగా బెటర్ కంటెంట్ చేస్తాను అండ్ క్వాలిటీ కూడా పెంచుతాను. అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొద్దిగా మోటివేషన్ వస్తుంది. ఏం లేదు, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. చేంజెస్ చేయాలన్నా కానీ చేస్తాను. చెప్పండి మీకు ఎలా అనిపిస్తే అలా ఈ వీడియో ఉందని కామెంట్ చేయండి అదనమాట. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో ముందుకు వస్తాను. అందాక బాయ్.